ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకు నచ్చిన ఒక కోరికని అనుకుని నా రూపాల్లో ఒక రూపాన్ని తాకు. జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇది విన్నావు అంటే అచ్చు గుద్దినట్లుగా నీ బాబా అన్నీ కూడా నీకు చెప్పేస్తానమ్మా. జాగ్రత్తగా నీ బాబాని నమ్మి ఒక్కసారిగా నీ బాబాని తలుచుకొని ఓం సాయిరామ్ అని అనుకుని నా రూపాల్లో ఒక రూపాన్ని తలుచుకున్నావంటే ఖచ్చితంగా నీకైనా మంచి జీవితాన్ని నీకు అందించేస్తాను. ఇది వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిడ్డ, నేను రోజు కూడా నా బిడ్డల్ని చూస్తూనే ఉంటాను. నా బిడ్డల్ని ఎంచుకున్నాను కాబట్టే, నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. అవునమ్మా. కాబట్టి ఇది నీ వరకు వచ్చింది, నువ్వు వినగలుగుతున్నావు. నీ దాకా వచ్చింది అంటే నేను నిన్ను ఎంచుకున్నాను, నా బిడ్డగా స్వీకరించాను కాబట్టే ఇది నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ సాయి మాటలు వినాలా, కొట్టిపారేయాలా అన్నది నువ్వే తెలుసుకున్నావు అంటే అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితాన్ని మార్చడం కోసమే కదా. అందుకే జాగ్రత్తగా నీ సాయి తండ్రి చెప్పేది విను. నీ కోరిక తీరుతుందో లేదా అని అడిగావు కదా, అది తేల్చి చెప్పడానికే ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను. వదులుకోవద్దమ్మా. నీ కోరిక తీరుతుందా లేదా, అసలు జరుగుతుందా లేదా అనే ఆలోచనలోనే అల్లాడిపోతున్నావు కదా. అందుకే నీ బాధను చూడలేకే ఒక సందేశాన్ని తీసుకొచ్చేశాను. నీ ముందు నా 3 రూపాలు ఉన్నాయి కదా, ఈ 3 రూపాల్లో ఒక్క రూపాన్ని ఎంచుకో చాలు. నీ కోరిక తీరుతుందో లేదో, ఎప్పుడు తీరుతుందో, అలానే రానున్న 24 గంటల్లో నీకు ఏదైనా శుభవార్త రాబోతుందా అనేది, ఇలా అన్నీ కూడా స్పష్టంగా నీకు చెబుతాను. 24 గంటల్లో నీ జీవితాన్ని మారుస్తాను. నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి. నమ్మకంతో నీ బాబా చెప్పేది విను. ఈ 3 రూపాల్లో ఏ రూపమైతే నీకు నచ్చిందో ఆ రూపాన్ని ఎంచుకో. ఇక నేను అన్నీ కూడా నీకు నచ్చినట్లుగానే చేస్తాను అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఓం సాయిరామ్ అని అనుకొని ఇక్కడున్న బాబాగారి 3 రూపాల్లో ఏదో ఒక రూపాన్ని అయితే ఎంచుకోండి. ఈ సాయి రూపాలు 3 రూపాలైతే ఉన్నాయి కదా, వాటిల్ని మీకు ఏదైతే నచ్చుతుందో ఆ రూపాన్ని ఎంచుకొని మీ కోరిక ఎప్పుడు తీరుతుంది, అసలు తీరుతుందో లేదో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. మీ కోరిక ఒకటి బలంగా అనుకొని మీ మనసు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఒక కోరిక అనుకుంటే జీవితం తప్పకుండా మారుతుందన్నమాట. మరి కోరుకున్నారా? బాబాని తలుచుకొని మీకు ఏం కావాలో కోరుకొని ఏదైతే అడగాలనుకుంటున్నారో అది మనసులోనే బాబాని ప్రశ్నించుకొని సమాధానమైతే ఈ సాయి రూపంలో అయితే మనం తెలుసుకుందాం. రానున్న 24 గంటలు మీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా, శుభవార్త వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా ఈరోజు ఈ సందేశంలో అయితే మనం తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, కళ్ళు మూసుకొని నీ మనసులో కోరిక కోరుకున్నావా? అయితే ఇప్పుడు నీ మనసులోనే నీ సాయిని ప్రశ్నించు. బాబా, నా ఈ కోరిక తీరుతుందా లేదా, ఇన్నాళ్లుగా నేను తలపెట్టిన పని పూర్తవుతుందా లేదా, ఇప్పుడు నేను చేస్తున్న పని అందులో వెళ్తే నాకు విజయం వస్తుందా రాదా, ఈ పని చేయాలా వద్దా, ఒక వ్యక్తి గురించి అయితే నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు దగ్గరవుతారా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి కదా. అయితే మనసులోనే ప్రశ్నించమ్మా. నా వాక్కు ద్వారా నీకు సమాధానం ఇస్తాను, జీవితాన్ని మారుస్తాను కూడా. నీకు నన్ను తలుచుకొని ఒక రూపాన్ని తాకావా? అయితే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెబుతాను, విను అని బాబాగారు
మొదటి 1వ నంబర్ రూపాన్ని తాకిన వాళ్ళకైతే చెబుతూ ఉన్నారు. ఏంటి అంటే, బిడ్డా, నీ మనసులో ఉన్న ప్రశ్నకైతే సమాధానం నేను చెబుతాను. అయితే దానికి ముందుగా నీ గురించి తెలుసుకుందామా? గత కొన్ని రోజులుగా లేదా 1-2 వారాలుగా నీకు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. చాలా ఆందోళనగా ఉన్నావు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, తదుపరి రానున్న 24 గంటల్లో నువ్వు ఆ విషయం అర్థం చేసుకోగలుగుతావు. ఇక ఆ విషయం ఏంటి అంటే, బహుశా నేను దాన్ని సాధించలేనేమో, నా వల్ల కాదేమో, చేయలేనేమో, ఇప్పుడు నా చేయి జారిపోతుందేమో, నేను దీన్ని ఎలా సాధ్యం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నాకు ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను దేని గురించైతే ఆలోచిస్తున్నానో అది నాకు చాలా ముఖ్యం. కానీ దీన్ని సాధించడం చాలా అవసరమని అనిపిస్తుంది కదా. మరి దాన్ని ఎలా సాధించాలో నీకు అర్థం కావడం లేదు కదా. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు కదా. నువ్వు పని చేస్తున్న ఆఫీస్ అయినా, ఏ పని చేస్తున్నా, అక్కడ నువ్వు పని చేస్తున్న చోట, లేదా ఇంట్లో అయినా, నీ బంధువుల్లో అయినా, ఎక్కడైనా సరే, నీ ఇరుగు పొరుగైనా, నీ ఒక్క పని ఏంటి అంటే, దీన్ని నేను సాధించగలనా లేదా అన్న ఒక ఆందోళనలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, అందులో కానీ ఒక సమస్య అయితే ఉంది. అది 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఆ లోపు నేను దాన్ని సాధిస్తానా లేదా క్లియర్ చేసుకుంటానా లేదా? ఇక ఈ సమయం చూస్తే కాస్తే ఉంది. సమస్య చూస్తే పెద్దదిగా ఉంది. పరిస్థితి చూస్తే నా చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏం చేయాలో ఒక తోచని గందరగోళంలో ఉన్నావు కదా. మరి ఇప్పుడు నేను ఇది చేయగలనా లేదా? ఎలా అయినా సరే నేను ఆ సమస్య పరిష్కరించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని నీ మనసులో ఉంది కదా. అది ఎక్కడైనా అవనివ్వు. నువ్వు పనిచేసే చోట కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే. ఏదో లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చావు. అది ఎవరికి ఇంట్లో తెలియకుండా డబ్బులు ఇచ్చేశావు. వాళ్ళేమో ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదు. ఇక్కడ ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందేమో అన్న ఒక పక్క ఆలోచిస్తూ ఉన్నావు. గొడవలైపోయి ఏదైనా జరుగుతుందేమో, అనవసరంగా సంతోషంగా ఉన్న కుటుంబంలో నేనే నిప్పు పెట్టుకుంటున్నానేమో అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు. లేదంటే నీకు తెలియకుండా నోటి మాట ఎవరినో ఏదో ఒక మాట అనేశావు. ఎవరి గురించో తప్పుగా మాట్లాడేశావు. అది వాళ్లకు తెలిసే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి తెలియకూడదు, నేను బయటపడాలి అని అనుకుంటున్నావు. ఇంకొకసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు. నీ పొరపాటు ఏంటో తెలుసు. నేను చేసిన ఈ తప్పు వల్ల, పొరపాటు వల్ల, నేను జారిన మాట వల్ల ఈ వ్యక్తి దూరమైపోతే, శాశ్వతంగా దూరం అయిపోవచ్చేమో, నాతో మాట్లాడకుండా పోతారేమో. ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణకు తీసుకురావాలి అన్న ఒక ఆలోచన నీ మనసులో ఉంది. కానీ ఇక్కడ ఈ 24 గంటలు ఏవైతే ఉందో అక్కడ అంతా కూడా నువ్వు ఏది అనుకుంటున్నావో అది జరిగిపోతుంది. ఇక భయపడాల్సిన పని లేదు. నువ్వు చేసిన చిన్న తప్పో, పొరపాటో, ఏదో నోరు జారడమో అన్నీ కూడా ఆ సమయానికి ఆ తప్పులు దాచబడతాయి, బయటికి రావు. కాబట్టి నువ్వైతే ఇక భయపడాల్సిన పనైతే లేదు. నువ్వు రక్షించబడినట్టే అర్థం. ఇక ఆ విధంగా చూస్తే ఇది కూడా నీకు ఒక శుభవార్తే అనుకోవాలి. పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ ఏదైనా దాచి ఉన్నా ఇది తెలిసిపోతుందేమో. ఇంట్లో అమ్మానాన్నలు కొడతారేమో, ఏం చేస్తారో, ఎలాంటి శిక్ష వేస్తారో అన్నట్లు పనిచేసే చోటైతే అక్కడ నువ్వు ఏదో ఒక మాట అనటమో, ఏదో ఒక పొరపాటు చేయడమో, అది పై అధికారులకు తెలిస్తే ఉద్యోగం తీసేస్తారేమో, మాట పడాల్సి వస్తుందేమో అని ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అన్నీ సర్దుకుంటాయి. నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు అప్పటికైతే దాచబడతాయి. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇది నీకు ఒక విధంగా శుభవార్తనే చెప్పాలి అని బాబాగారి మొదటి రూపాన్ని తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక 2వ నెంబర్ బాబాగారి రూపాన్ని తాకిన వాళ్ళకి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంతకుముందు కూడా నువ్వు అనుకున్న పనులు కానీ, లేదా మొదలుపెట్టిన పనులు కానీ, మొదలు పెట్టాలి అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. నువ్వు నిరభ్యంతరంగా సంతోషంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రానున్న 24 గంటల్లో నీ జీవితంలో ఎలా ఉండబోతుందో,
నీ సాయి శక్తిని ఎంతవరకు ఇవ్వబోతున్నాడో, నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో అన్నీ కూడా చెబుతాను. అయితే నువ్వు నీ బాబా చెప్పేది నమ్మకంగా వింటేనే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. నీ సమస్యల నుంచి నేను బయటపడతానా లేదా, ఇప్పుడు నన్ను వేధిస్తున్న ప్రతి విషయం నుంచి నేను బయటపడతానా లేదా, ఈ కన్నీళ్ళ నుంచి బయటపడతానా లేదా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా లేదా, అనారోగ్య సమస్య నుంచి బయటపడతానా లేదా, నా చుట్టూ నన్ను చుట్టుముట్టేసి ఉన్న కష్టాల కడల నుంచి బయటపడతానా లేదా, ఇంకా ఎన్నాళ్ళు బాబా నాకు ఈ మానసిక క్షోభ అని అనుకుంటున్నావు కదా, వీటన్నిటి నుంచి ఎప్పుడు బయటపడతాను అని అయితే నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే రానున్న 24 గంటల్లో అన్నీ సర్దుకుంటాయమ్మా. నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది. సాయి యొక్క శక్తి నీతో లీనమై ఉంది. అన్నీ సర్దుకుంటాయి. భయపడకు. గుండెల మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేశాయి. అలానే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తలు కావచ్చు, స్నేహం కావచ్చు, సహోదరులు సోదరులు కావచ్చు, లేదంటే అత్తవారింట్లో అత్తామామలతో కావచ్చు. మనస్పర్ధలు ఉన్నాయి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి. వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా, మాట్లాడకుండా దూరం పెట్టేశారు. ఇకపై వాళ్ళు మాట్లాడతారా, వారి ప్రేమను నాకు చూపుతారా, నన్ను అర్థం చేసుకుంటారా, నాతో మునుపటిలా సఖ్యంగా ఉంటారా అంటూ ఆలోచిస్తున్నావు కదా. అవన్నీ సర్దుకుంటాయి. నీకు దానికి సంబంధించి ఈ 24 గంటల ఒక మార్పునైతే నువ్వు చూడబోతున్నావు. అలానే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు. ఏదో ఎక్కడో ఒక చిన్న సంఘటన, ఒక మాటో జరిగింది, గందరగోళం జరిగింది. దానివల్ల నిన్ను అపార్థం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకి అర్థమవుతుంది. 24 గంటల్లో అన్నిటికీ సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనపడుతుంది. ఒక శుభవార్తను కూడా అందుకోబోతున్నావు. అలానే జీవితంలో ఉన్న నీ బంధం ఏదైతే ఉందో అది ఇదివరకటి కంటే మధురంగా ఉంటుంది. అది ఏ బంధమైనా అవ్వనివ్వు. ఒక వ్యక్తికి ఒక బంధం ఉంది అంటే అది ముఖ్యమైన బంధమే. అలాంటి బంధం ఏదైనా అవ్వనివ్వు, ఎంతో మధురంగా ఉంటుంది. కంగారు పడకు. నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గంతులు వేస్తావు. అది నీ సాయికి కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. అలానే నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఆ వ్యక్తి ఫోన్ కోసమైతే చూస్తున్నావు కదా, ఎవరి పిలుపు కోసమైతే, ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది. అలానే ఎవరైతే కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బాధపడుతున్నావో, ఇన్నాళ్లుగా ప్రయత్నం చేస్తున్నావో వారి కోరికలు తీరుతాయి. 24 గంటల్లో ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మంచి ఆనందకరమైన వార్త అయితే నీకు వినపడుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. నీ సాయి ఆశీర్వాదం ఉంది. నువ్వు సంతోషంతో గంతులు వేస్తావు కూడా. ఖచ్చితంగా 24 గంటల తర్వాత ఇదే జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో, నిశ్చింతగా ఉండు అని బాబాగారు 2వ నెంబర్ రూపాన్ని తాకిన వారికైతే చెప్పారండి. ఇక ఆఖరిగా 3వ నెంబర్ రూపం. బాబాగారు ఈ 3వ రూపాన్ని తాకిన వాళ్ళకి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బిడ్డా, ఇక నీకు ఎలా ఉండబోతుంది అంటే, ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేదా నీ జీవిత భాగస్వామి అయినా వారి నుంచి ప్రేమ కరువైపోయిందా, వారు దూరంగా ఉన్నారు అని ఏవో కలతలు వస్తున్నాయి కదా. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా సర్దుమణిగి చేయాలో, సర్దుకుపోవాలో, వారిని మళ్ళీ ఎలా సరిగ్గా సరైన దారిలో నడిచేలా చేసుకోవాలో నీకు అర్థం కావడం లేదు కదా. అలాంటి ఒక అయోమయంలో, ఆందోళనలో ఉన్నావు. వీరు మళ్ళీ మునుపటి కంటే నాతో బాగుండాలి, మునుపటిలా ఉండాలి, అలా ఉండాలంటే ఏం చేయాలని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. అయితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదమ్మా. 24 గంటల్లో ఆ వ్యక్తి నీ మీద విపరీతమైన ప్రేమను కలిగి ఉన్నట్లు నీ సాయికి కనిపిస్తుంది. విపరీతమైన ఆకర్షణ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే అభిమానం వారి గుండెల్లో నీ మీద ఉంది. కానీ ఆ అభిమానం దాచుకోలేరు. వారి ప్రేమను కూడా దాచుకోలేరు.
ఒక్కసారి బట్టబయలైనట్లు వారి ప్రేమను నీ ముందు కుండబద్దలు చేస్తారు. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నీతో ఎక్కువ మాట్లాడాలని, ఎక్కువ సమయాన్ని గడపాలని, బయటకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా కూడా చేస్తావు. ఆ వ్యక్తి కూడా నీకోసం ఏదైనా చేయాలని ఒక నిర్ధారణ కూడా వచ్చారు. అలాంటి ఒక ప్రేమ అన్నది మీ ఇద్దరి మధ్య ఎక్కువగా ఉంది. ఇక ఇప్పుడు అది చిగురించబోతుంది. అది ఏ బంధమైనా అవ్వనివ్వు. 24 గంటల్లో ఆ వ్యక్తి నీతో విపరీతంగా మాట్లాడతారు. నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నా మీద విపరీతమైన ప్రేమను చూపించాలి, నాతో ఎక్కువ సమయం గడపాలి, తన మాటలతో ముంచెత్తాలి, ప్రేమతో మైమర్చిపోవాలి అని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇక అన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నారు, జరగబోతున్నాయి. ఆ వ్యక్తి ప్రేమలో, మాటలతో, అనుబంధంలో, ఆప్యాయతలో తడిసి ముద్దవబోతున్నావు. ఈ విధంగా నీ బంధం గురించి, నీ స్నేహం గురించి, నీ బంధుత్వం గురించి నువ్వు మనసులో నీ కోరిక గట్టిగా చెప్పుకున్నట్లయితే, సంకల్పం చేసుకున్నట్లే ఖచ్చితంగా నీ సాయి నీ కోరికను తీరుస్తారు. ఈ సాయి శక్తి నీతో ఉంది కదా. ఇక డబ్బు విషయంగా చూస్తే నువ్వు ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చిన డబ్బును అది రావాలి అని ఎదురు చూస్తున్నావు కదా, ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. ఆ అవకాశం నీకు 24 గంటల్లో కనిపిస్తుంది. అయితే నువ్వు ఒక పని మొదలు పెట్టావు, అది చేయాలా వద్దా బాబా అని ఆలోచిస్తున్నావు. తప్పకుండా చేయమ్మా. నీ సాయి నీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిశ్చింతగా ఉండు అని బాబాగారు 3వ నెంబర్ బాబాగారు రూపాన్ని తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక్కడ నా బిడ్డలు ఎవరైతే ఈ 3 అంకెలను ఎంచుకున్నారో వాళ్ళందరికీ కూడా రాగల 24 గంటల్లో అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. మనసులో ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నమ్మకంతో నన్ను అడిగావు కదా, ప్రశ్నించావు కదా, నీకు కావలసిన సమాధానం దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా నువ్వు అనుకున్న ప్రతి పని కూడా జరిగే తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి చిన్న సమస్య కూడా నీకు రాదు, వచ్చినా వెంటనే తొలగిపోతుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే అన్నిటినీ ఛేదించి నీ పనులు చక్కగా జరిగేటట్టు నేను చేస్తాను. నువ్వు ఏదైతే సంకల్పం చేసుకుని నన్ను అడిగావో అవన్నీ జరిపించి నీ కోరికను నేను తీరుస్తాను. రాగల 24 గంటల్లో అయితే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. నీ బాబా మాటిస్తున్నారు కదా, నిశ్చింతగా ఉండు అని బాబాగారితో ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఈ మూడిట్లో మీరు ఏ రూపాన్ని తాకారు, ఏ నెంబర్ రూపాన్ని తాకారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మరి ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.